ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి లోకేష్ ఇప్పుడు ప్రత్యేకం. ఆయన అనుసరిస్తున్న తీరు కూడా ప్రత్యేకమే. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి పొలిటికల్ వర్గాలతో పాటు సామాన్య జనాల్లో కూడా కొత్త చర్చకు దారితీస్తోంది. ఎటువంటి హంగామా లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయన చేస్తున్న ఆకస్మిక తనిఖీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ఒక ఎమ్మెల్యే పర్యటన అంటేనే హంగామా ఉంటుంది. ఇక మంత్రి వచ్చారంటే ఆ ఆర్భాటమే వేరు. అధికారుల హడావిడితో పాటు ముందస్తుగా జరిపే కొన్ని రకాల కార్యక్రమాలు కనిపిస్తాయి. కానీ లోకేష్ ఈ సంప్రదాయానికి భిన్నంగా వెళుతున్నారు. ముఖ్యంగా లోకేష్ తీరు సీనియర్ అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమాను తలపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాసిరకం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆహారాన్ని పిల్లలు డస్ట్బిన్లో వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన లోకేష్ క్షమాపణలు కూడా చెప్పారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు, బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నారు. అంతటితో ఆగని లోకేష్ పాఠశాలను సందర్శించి ముందస్తు సమాచారం లేకుండా వెళ్లడంతో క్షేత్రస్థాయిలో వాస్తవాలు బయటపడుతున్నాయి. ముందస్తు సమాచారంతో వెళితే అధికారులంతా బాగుంది అని మేనేజ్ చేయడం సాధారణం. దానికి అవకాశం ఇవ్వడం లేదు లోకేష్. ఆకస్మిక తనిఖీలు క్షేత్రస్థాయి యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని పెంచుతున్నాయనేది వాస్తవం. మైలవరం ఘటన తర్వాత జరిగిన లోకేష్ స్పందించిన తీరు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాఠశాలను సందర్శిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తున్నారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తూ వ్యవస్థలో లోటుపాట్లు కనిపించాలి అంటే ఆకస్మిక తనిఖీలు అనేవి జరగాలి. అందుకే వాటిని చేసి చూపిస్తున్నారు లోకేష్. కానీ ఆయన వారి మాటను నమ్మే స్థితిలో లేరు. లోకేష్ ను తన పర్యటనల్లో చూస్తే కార్యకర్తలతో పాటు సామాన్య జనాలతో మమేకమవుతున్నారు. అలాంటి లోకేష్ ఎంతలా మారారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. లోకేష్ కొత్త తరహా రాజకీయాలు రాష్ట్రంలో ఒక పాజిటివ్ ట్రెండ్ను సృష్టిస్తున్నాయి. నాయకుడు అనేవాడు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వస్తుంటే అధికార యంత్రాంగంలో కూడా భయం ఉంటుంది. అయితే ఇప్పుడు లోకేష్ బాటలోని ఇతర ప్రజాప్రతినిధులు నడిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.